ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ధ్యానం అంటే ఒక 2 minutes మనము తెలుసుకుందాం. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ధ్యానం అని తెలుగులో అంటాం, ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం. ధ్యానం అంటే ధీ ప్లస్ యానము. ధీ అంటే ఆత్మ. ప్రతి ఒక్కరిలో ఆత్మ అనేది ఉంటుంది. ఆ ఆత్మతో మనిషి చేసే ప్రయాణమే ధ్యానము. ఆత్మను మేము చూడలేదు కదా సార్, అది ఎలా ఉంటుందో మేము ఎట్లా ఫీల్ కావాలి ఆత్మను అని అంటే, కరెంట్ మీరు చూస్తున్నారా? కానీ బల్బు వెలుగుతూ ఉంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అక్కడ ఫోన్ పని చేస్తూ ఉంది, ఇవంతా కరెంట్ ఉత్పత్తులతో వర్క్ చేస్తాయి అన్నమాట. పాలలో నెయ్యి ఉంది తెలుసా? కానీ పాల నువ్వు నెయ్యిగా మారిపో అని మనం అంటే మారిపోతుందా? మారదు. దానికి ప్రాసెస్ చేయాలి. కొద్దిగా వేడి చేసిన తర్వాత కొద్దిగా తోడుపెట్టి ఒక రోజు ఉంచితే అది పెరుగుగా మారుతుంది. ఆ పెరుగును చిలికితే వెన్నగా మారుతుంది. ఆ వెన్ననే వేడి చేస్తే నెయ్యిగా మారుతుంది. అది ఎప్పటికీ చెడిపోదు. పాలు అయితే చెడిపోతుంది, నెయ్యి అయితే చెడిపోదు. ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుంది. పాలు 3 hours నుంచి 4 hours లోపల చెడిపోతుంది. బయట పెడితే, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే చెడిపోతుంది. ఫ్రిడ్జ్లో పెడితే కూడా అది 1 day పైన నిల్వ ఉండదు పాలు. కానీ నెయ్యి ఎన్ని రోజులైనా మీరు వితౌట్ ఫ్రిడ్జ్ ఎన్ని ఏండ్లైనా ఉంటుంది నెయ్యి, ప్యూర్ ఘీ. అదేవిధంగా ఆత్మతో మనం చేసేటువంటి ప్రయాణానికి ఒక ప్రాసెస్ చేయడమే ధ్యానం. ఆత్మ లోపల ఉంది మన శరీరంలో. పాలలో నెయ్యి ఎలా ఉందో అలా మన శరీరం అంతా ఆత్మ వ్యాపించి ఉంది. అది ఒక బ్రెయిన్లోనో, ఒక హృదయంలోనో, ఇంకా ఒక ఎక్కడో లేదు, మొత్తం ఉంది. ఒక చోట అంటూ లేదు. ఆత్మ అనేటువంటిది సర్వత్ర సర్వవ్యాపితము. కాబట్టి ఈ ఆత్మను తెలుసుకునేటువంటి ప్రయాణము, ఆత్మతో ప్రయాణము ధ్యానము. చాలా మంది ధ్యానం చేయాలా అని అనుకుంటారు, కానీ చేయలేరు. చేద్దాం, ఇప్పుడు నిన్న నేను చెప్పాను, కానీ రాత్రి ఎంతమంది ధ్యానం చేశారో తెలియదు. కానీ ధ్యానం చేద్దాం అని అనుకుంటారు, అలాగే మర్చిపోతూ ఉంటారు చాలామంది. అయితే ఒక్కసారి ధ్యానానికి అలవాటు పడి ధ్యానం యొక్క రుచి చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది ధ్యానం చేస్తే. అయితే ఈ సాధన అనేటువంటిది ఒక రోజుతో కాదు, ప్రతిరోజు చేయాల్సిందే. మనకు శ్వాస మీద ధ్యాసను గమనించడం ద్వారా తొందరగా మనం ధ్యాన స్థితికి చేరుకోగలం. అసలు ధ్యానం అంటే ఏమీ లేదురా, ఏమో చేయడం కాదు, ఏమీ చేయకుండా గొమ్మని అలా కూర్చొని ఉండడమే ధ్యానం అంటే. కొద్దిగా జూమ్ కూడా చెయ్యి, నేను కాళ్ళు క్రాస్ చేసినప్పుడు ఇది కూడా తీయాల. ఇది కూడా నేను కాళ్ళు క్రాస్ చేసింది కూడా ఒక్కొక్కసారి మొత్తము అక్కర్లేదు. ఇలా కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. ఇలా కాళ్ళు ఇలా క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని మెల్లిగా కళ్ళు మూయండి. మెల్లిమెల్లిగా కళ్ళు మూయండి. ఎలా అంటే ఒక పసిబిడ్డ నిద్రలోకి జారుకునేటప్పుడు ఎలా కళ్ళు మూస్తారో అలా మెల్లిమెల్లిగా స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. మెల్లిగా కళ్ళు మూయండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆ స్పెట్స్ తీసేయండి పెట్టుకున్న వాళ్ళు. శ్వాసని గమనించండి. ఇప్పుడు మీలో ఒక ఉచ్ఛ్వాసము లోపలికి, మరొక నిశ్వాసము వెలుపలికి వస్తూ ఉంది. అలా వచ్చిపోయే గాలిని గమనిస్తూనే ఉండండి. వేమన చెప్పినట్లుగా గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలియందు మర్మ మెరుగలేరు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలియందు మర్మ మెరుగలేరు. ముక్కులోని గాలి ముక్తికి మరీ దారి. ముక్కులోని గాలి ముక్తికి మరీ దారి. విశ్వదాభిరామ వినురవేమా. గాలిలోనే పుట్టాం, గాలిలోనే పెరిగాం.
కానీ గాలిలో మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఈ వచ్చిపోయే ముక్కులోని గాలి ముక్తికి మరి దారి అంటే, ముక్తి అంటే ముక్త స్థితి అంటే ఆనంద స్థితి అంటే ఆత్మను కనుక్కున్నటువంటి స్థితికి దారి ఇదే అని చెప్పి చెప్తారు. ఇదే ధీ ప్లస్ యానము, ఆత్మతో మనిషి చేసే ప్రయాణము ధ్యానము. ధ్యానం అంటే ఏమో చేయడం కాదు, ఏమి చేయకుండా అలా సుతారంగా గమ్మును కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోవడమే. ఎంతసేపు వీలు పడితే అంతసేపు ధ్యానం చేయాలి. రోజుకు 2 నుంచి 3 గంటలు ధ్యానం చేసే వ్యక్తి ఏదైనా సాధించుకోగలడు. ధ్యానం చేసేటప్పుడు మన శరీరము కాళ్ళు చేతులు కొంతమందికి బరువు ఎక్కినట్లు తిమ్మిర్లు పెట్టినట్లు అనిపిస్తాయి. అయినా కానీ ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. కలర్స్ కనిపిస్తాయి కొంతమందికి, కొంతమందికి రకరకాల కొండలు, పూల చెట్లు, ప్రకృతి కనిపిస్తుంది. అనేక రకాలైనటువంటి దృశ్యాలు కూడా కొంతమందికి కనిపిస్తాయి. కొంతమందికి శరీరంలో నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు వచ్చినంత మాత్రాన ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొనే ఉండండి. నేను ఓకే చెప్పే వరకు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఇలా చెప్పారు ధ్యానం ఎలా చేయాలో. ఎంత సింపుల్. పత్రిజీ అంటారు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, ధ్యానం చేయడం అంటే ఛాయ్ తాగినంత సులువు అంటారు. ఛాయ్ తాగడం అంటే టీ తాగడం ఎంత ఈజీనో, ఎంత ఆనందంగా తాగుతాం మనం టీ, అలా అంత సులువుగా ధ్యానం చేయొచ్చంట. ధ్యానం చేయడం వెరీ ఈజీ, చాలా సింపుల్ సూపర్ మెథడ్. శ్వాస మీద ధ్యాస అంటారు దీన్ని. పాళీ భాషలో గౌతమ బుద్ధుడు ఆనాపాన సతి అన్నాడు దీన్ని, అంటే శ్వాసను గమనించడముని. ఆయన శ్వాస బుద్ధుడైనాడు. ధ్యానం అంటే ధ్యాస. మెడిటేషన్ ఈజ్ జస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ యువర్ బ్రెత్. ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానం. ఎవరి ధ్యానం వారిదే, ఎవరి శ్వాసను వారే గమనించాలి, ఎవరి జీవితం వారిదే. ఒకరి జీవితంతో ఒకరితో మీరు కూడా మీ పక్క వాళ్ళ గురించి ఆలోచన వద్దు. ధ్యానం చేసేటప్పుడు అనేక ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలన్నీ మళ్ళీ కట్ చేసి శ్వాస మీదకే ధ్యాస పెట్టండి. వాచ్ యువర్ బ్రెత్. ఒక ఉచ్ఛ్వాసము లోపలికి, మరొక నిశ్వాసము వెలుపలికి. కదలకుండా కూర్చోవాలి. కాయమనడి విల్లు కదలకుండగా పట్టి, బుద్ధి అనడి నారి పొరలకుండా. కాయమనడి విల్లు కదలకుండగా పట్టి, బుద్ధి అనడి నారి పొరలకుండా. మనసనేటి అంబు మరి గురి చేర్చరా. మనసనేటి అంబు మరి గురి చేర్చరా. కాళికా కాంబ కాళికాంబ హంస. కాయము అంటే మన శరీరము అనేటువంటి ఈ ధనుసుని కదలకుండా పట్టాలి. కదలకూడదు అని అర్థం. అంటే ఆసన సిద్ధి కలగాలి కదా. బుద్ధిని పొరలనీయకుండా మనసు అనేటువంటి అంబుని గురి చేసి శ్వాస మీదికి పెట్టండి అంటారు శ్రీమద్ విరాట్ శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు.